పక్కన పెట్టి ఈరోజు అయితే గుడ్డు ములక్కాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఒకసారి చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందైతే గుడ్లు ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మునక్కాయలు, టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. టమాటాలు అయితే బాగా ఉడికినాయి. ఇప్పుడు ఇందులోకి ఒక చెంచా కారం, తగినంత ఉప్పు, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కావలసినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒకసారి కలిపి కొద్దిసేపు ఉడికించాలి. ఎసరు మరిగేటప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను వేసుకోవాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి. కూర మొత్తం దగ్గరికి అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.